హలో ముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈజీగా ఇంట్లో నువ్వులు చెక్కి ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్గా ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. అదే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి, సేమ్ కప్తో. డయాబెటీస్ ఉంటే మాత్రం 70% తీసుకోండి కప్లో, నో ఇష్యూ. స్టవ్ పైన కళాయి పెట్టి కాసేపు ప్రీ హీట్ చేసి మనం ముందుగా తీసుకున్న నువ్వులను అయితే వేసేసుకోవాలి. కాసేపు మనం అలా 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 తిప్పుతూ ఉంటే చిటపటలాడుతూ సౌండ్స్ వస్తాయి. వెంటనే చూసుకొని మనం దింపేయాలి, లేదంటే నువ్వులు చేదైపోతాయి. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయొద్దు. కాస్త ఫ్రై అవ్వగానే నువ్వులు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. మీరు చూసినట్లయితే కలర్ డిఫరెన్స్ కూడా వైట్ నుంచి కాస్త బ్రౌన్ కలర్లోకి వస్తుంది, ఇప్పుడు చూపిస్తున్నట్లుగా. అలా కనబడగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ వెజల్లో ముందుగా ఉంచుకున్న బెల్లాన్ని కాస్త వేసేయాలి. కొందరైతే వాటర్ని యాడ్ చేస్తారు, నెయ్యిని యాడ్ చేస్తారు. ఇందులో నేను అది కూడా యాడ్ చేయలేదు. ముందుగా మనం చెప్పినట్టు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఇది చేస్తున్నాం. కరిగేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేస్తూ, దాన్ని కొడుతూ తిడుతూ ఉంటే అది కొంచెం వేగంగా కరిగిపోతుంది ఇలాగా. సో అది అసలు వాటర్ కూడా అవసరం లేదు. వితిన్ 2-3 మినిట్స్లోనే మనకి చేంజెస్ అయితే చూస్తాము. ఎప్పుడైతే ఇలా బబుల్స్ వస్తుందో పాకం రెడీ అయిపోయినట్టే. సో అది ఎలా టెస్ట్ చేయాలంటే, ఇప్పుడు వాటర్లో వేస్తాం కదా, అసలు వాటర్లో కలవకూడదు. అండ్ అది కింద కొడితే కూడా టక్ మనాలి, ఎరగొడితే కొంచెం సౌండ్ రావాలన్నమాట, చప్ చప్మని. అంతే, ఇంకా చక్కమని ఆపేసి ముందుగా మనం వేయించిన నువ్వుల్ని కాస్త మనం పెట్టుకున్న పాకంలో కలిపేసేయాలి. నువ్వులు అండ్ బెల్లం రెండు కూడా చాలా మంచిది ఒంటికైతే. స్ట్రాంగర్ బోన్స్ కావచ్చు, హార్ట్ హెల్త్ కావచ్చు, స్కిన్ అండ్ హెయిర్ కేర్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా ఇందులో జింక్, సెలీనియం ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతోంది. డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తోంది. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా సీడ్ సైక్లింగ్ అని చెప్పి సెసేమ్ సీడ్స్ని తినమని సజెస్ట్ చేస్తారు. బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ₹5 పేపర్ బోట్ చిక్కీస్ ఉంటాయి కదా, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ప్యాకెట్స్ ఫుల్గా తీసుకుంటుండే. వీలైనంత వరకు ఈ 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు బయట కొనడం, వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అని లేకపోతే ఇంకేదైనా యాడ్ చేయొచ్చు కదా. వీలైనంత మటుకు ఇంట్లో చేసుకోవడమే శ్రేయస్కరం. చూస్తున్నారు కదా, ఆ మిశ్రమాన్ని కాస్త నేను ఒక ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి వేడిగా ఉన్నప్పుడే దాని మీద అచ్చులు పెట్టేస్తున్నాము. ఎందుకంటే అది మనకి చిన్న చిన్నగా ఉంటేనే తినగలం కదా, మొత్తాన్ని ఒకసారి తినలేము. లేదు మీకు చిక్కీలాగా వద్దు అనుకుంటే కూడా ఉండలుగా కూడా చేసుకోవచ్చు. ఉండలుగా కంటే చిక్కీలుగానే బాగుంటాయి కదా, తినడానికి ఈజీగా అనిపిస్తాయి, క్రంచీగా కూడా కనిపిస్తాయి. సో మేము చెక్కీలాగానే చేస్తున్నాము. సేమ్ పాకంలోనే ఇంకా పల్లీలు కూడా వేయొచ్చు. పల్లీలు నువ్వులు కలిపి కూడా చాలా మంది చేసుకుంటారు, లేదా ఓన్లీ పల్లీలు కూడా చేస్తారు పల్లీ చెక్కీలాగా. మాకైతే నువ్వులు కొంచెం హెల్తీ, కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అనిపించి నువ్వులతో తింటాము. చెప్పాను కదా, రోజు ఒకటి తింటే చాలా మంచిది అమ్మాయిలైతే. మిగతా అమౌంట్ కూడా ఇలా కిందనే ట్రాన్స్ఫర్ చేసేసి దానిపైన కూడా అచ్చులు వేసేసాం. ఇంకా సేపు పక్కన పెట్టేస్తే కూల్ అయిపోతే మన నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయినట్టే. సౌండ్ని అబ్జర్వ్ చేయండి ఎంత క్రంచీగా వచ్చిందో. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టారంటే ఒక 1 మంత్లో మళ్ళీ చేసుకొని అవసరం లేదు. చిన్నపిల్లలకి స్నాక్స్గానే ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి కూడా హెల్తీ. ఎలాగో ఇంతసేపు చూసారు కదా, ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.